అందరికీ నమస్తే. ప్రజాపక్షం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు వంగడి చంద్రయ్య. సో పబ్లిక్ ఒకటే ఆలోచన చేయాలి. ఎంతసేపు సెలబ్రిటీలు చెప్పినవే వింటా అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా ఒక మంచి విషయం చెప్పినప్పుడు ఒక కామన్ మ్యాన్ చెప్పినా కూడా వినాలి, చివరి వరకు వినాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అప్పుడే ఒక సమస్యకు పరిష్కారం వస్తుంది. ఎంతసేపు సెలబ్రిటీలు వెనకాల ఉంటా అంటే అదే సమస్య ఉంటుంది. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకటే ఒక డంపింగ్ యార్డ్ ఉంది. అది జవహర్ నగర్లో. జవహర్ నగర్ చుట్టుపక్కల ఎంత కాలుష్యం అంటే, ఇక్కడ ఒక మనిషి ఒక సంవత్సరం ఉంటే ఒక 10 సంవత్సరాలు ఉన్నట్టుగా అంత కాలుష్యం ఉంటుంది ఇక్కడ. మరి ఎవరో వదిలిన చెత్తని ఇక్కడ ప్రజలు ఎందుకు పీల్చుకోవాలి? మన ఇంట్లోనే ఒక్కరోజు 2 రోజులు చెత్త నీళ్ళు ఉంటేనే వాసన వస్తుంది కదా. మరి మీరు వదిలిన చెత్తని ఇక్కడ జవహర్ నగర్ ప్రజలు ఎందుకు అనుభవించాలి? ఎవరైనా ఇది ప్రజలు ఆలోచన చేసిరా? నాయకులు ఆలోచన చేసిరా? అధికారులు ఆలోచన చేసిరా? 30 సంవత్సరాల నుంచి డంపింగ్ యార్డ్ ఉంది, దానికి సొల్యూషన్ లేదు. అసలు పాలకులు ఎక్కడ ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు అనేది అసలు ఒక పొంతన లేని విధంగా ఉంటుంది. అదే ఒక మనిషి మంచి గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తే ఏ విధంగా ఉంటుంది? అది ఆలోచన చెయ్యరా మీరు? నాయకులు చేయరు. సరే, అధికారులు ఏం చేస్తారు? జీతాలు తీసుకుంటారు కదా. కనీసం నాయకులకు చెప్పాలి కదా, సలహాలు ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి. అది కూడా ఉండదు. సో ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ గురించి ఈ మధ్యలో మేడ్చల్ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఒక డంపింగ్ యార్డ్కు బదులు ఇంకా 3 అదనంగా ఏర్పాటు చేయాలని వారు ఆ డిస్కషన్లో మాట్లాడినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు ఒక జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వలన చుట్టుపక్కల పొల్యూషన్ అవుతుంది. ఈ సిటీ మొత్తంలో 4 ఏర్పాటు చేసినప్పుడు 4 దిక్కుల పొల్యూషన్ వచ్చేస్తుంది కదా. మరి అధికారులు, నాయకులు మరి ఇదెందుకు ఆలోచన చేస్తలేరు? చెత్త సమస్యని తీర్చడానికి ఆ సొల్యూషన్ కాదు కదా. ఇంకా అదనంగా 3 డంపింగ్ యార్డ్లు పెడతా అంటే మొత్తం సిటీ సరౌండింగ్ అంతటా పొల్యూషన్ వచ్చేస్తుంది. నిజానికి మంచి ఆలోచన చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళ వలన మనకు ఉపయోగం ఉంటుంది. ఇట్లా ఏ పూటకా పూట ఆలోచన చేసి సరే నా పీరియడ్ 5 సంవత్సరాలు నేను గడుపుకుంటాను, వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉన్న నాయకులు ఏం జరుగుతుంది? ఏం ఉపయోగం ఉంది ప్రజలకు? సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150ని 300 డివిజన్ చేసారు. అందరికి తెలుసు మనకు. అసలు ఈ పద్ధతే కరెక్ట్ కాదు. సో అది వదిలేద్దాం. నేనేమంటున్నానంటే 300 డివిజన్లకు 300 డంపింగ్ యార్డులు ఏర్పాటు చేద్దాం. ఎవరి చెత్తని వారు పీల్చుకున్నప్పుడు, ఎవరి చెత్త వాసన వారు చూసినప్పుడు వారికి డంపింగ్ సమస్య అనేది తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? మంచిగా కొత్త ఆలోచనలు చేస్తారు. నిజానికి తడి చెత్త అనేది బయటికి పోకూడదు. ఏ కాలనీకి ఆ కాలనీలో తడి చెత్తని అక్కడనే రీసైకిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్లాస్టిక్ని ఒక దగ్గర పెట్టి దాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఇటు తడి చెత్తని ఎరువులాగా
గ్యాస్ లాగా ఇట్లా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. అంటే మంచి ఒక ఆదాయ వనరులని మనం ఎట్లా పడితే అట్లా ఉపయోగించుకొని తడి చెత్తతో ప్లాస్టిక్ కలిపి ప్లాస్టిక్ తడి చెత్తతో పాటు హానికరమైన చెత్తని కలిపి అవన్నీ తీసుకుపోయి అక్కడ పడేస్తుంటే అసలు మన దేశంలో అసలు అధికారులు నాయకులకు సోయుందా అనేది అనుమానం ఉంది. ఇదేనా పద్ధతి? ఈ విధంగా అయితే ఇప్పుడైనా కానీ ఆలోచన చేసినప్పుడు సమస్య 100% తీరిపోతుంది. దానికి ఇంకా ఆదాయ వనరులు వస్తాయి, ఇంకా ఎంప్లాయ్మెంట్ని కూడా మనం కల్పించుకోవచ్చు. ఏ బస్తీలో ఏ కాలనీలో ఆ కాలనీలోనే ఆ తడి చెత్తని నిల్వ చేసినప్పుడు ఆ నిల్వ ద్వారా మనకు ఆదాయం వస్తుంది. దానివల్ల ఎవరికి అంటే ఒక గుంటలాగా చేసి అందులో పెట్టడం వల్ల ఆ వ్యర్థాల వాసన బయటికి రాకుండా ఆ విధంగా ఉంటాయి సొల్యూషన్స్. దానికి సంబంధించిన నిపుణులు ఉంటారు, నేను నిపుణుని కాదు. కాకపోతే ఈ విధంగా చేసినప్పుడు సమస్య తీరుతుందని మాత్రమే నేను చెప్పగలను. ఒక ఆలోచన వలన సమస్య తీరిపోతుంది. ఇది మరి ఎందుకు అధికారులకు తెలియదా? తెలిసి మాకెందుకులే అనుకుంటారా? అది అర్థం కావడం లేదు. సో ఇప్పటికైనా కూడా మనకు కొత్తగా ఆలోచన చేద్దాం, ఎంప్లాయ్మెంట్ని కలిగించే అవకాశాలను సృష్టించుకుందాం. అదేవిధంగా 100% పొల్యూషన్ పోతుంది. అన్ని విధాలుగా మనకు బెనిఫిటే కదా. మరి ఎందుకు పాలకులు ఆ విధంగా ఆలోచన చేయరు? పాలకులు సరే, మరి అధికారులు ఎందుకు ఆలోచన చేయరు? మనకెందుకులే అనుకొని అదే విధంగా ఊరుకున్నప్పుడు ఆ వాసన డంపింగ్ యార్డ్ వాళ్ళు నువ్వు కూడా పిలుచుకోవాల్సి వస్తుంది కదా ఫ్యూచర్లో. సో ప్రజలారా, ఇది డంపింగ్ యార్డ్ సమస్య. ఈ విధంగా చేస్తే డంపింగ్ యార్డ్ సమస్య తీరుతుందా లేదా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేసినప్పుడే సమస్య తీవ్రత తెలుస్తుంది. దీని పరిష్కారం దిశగా చిన్న అడుగులే చాలు, పెద్దగా అవసరం లేదు. చిన్నగానే మొదలు పెట్టేసుకుంటే ఎక్కడ సమస్య ఎక్కడ చెత్త అక్కడ పోతుంది. ఎంతో ఆదాయ వనరులు కూడా మనకు ఉపయోగపడతాయి. అన్ని విధాలుగా బెనిఫిట్ ఉన్నది. మనం ఇక్కడ పడేసి చుట్టుపక్కల జవహర్నగర్ పరిధిలో ఉన్న వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామని గ్రహించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.